న్యూస్ ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలోని మడ్డువలస రిజర్వాయర్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సుమారు 55,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాబు అందిస్తారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు తోడు విజయనగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తున్న నాగావళికి వరద ఉధృతి బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయనగరం జిల్లాలో ప్రవహిస్తున్న సువర్ణముఖి, వేగావతి నదులు పొంగు పొరలడంతో ఆ నీరంతా కూడా వచ్చి మడ్డువలస రిజర్వాయర్కు చేరుకోవడం జరుగుతుంది. అయితే మడ్డువలస రిజర్వాయర్ సమీప ప్రాంతాలైన సరసనాపల్లి, గీతనాపల్లి, అదేవిధంగా కొప్పర గ్రామాలు కొంతమేర జల దిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. అయితే అధికారులు ముందుగానే అప్రమత్తంగా మడ్డువలస రిజర్వాయర్ నుంచి ఇప్పటికే నీటిని కిందకి విడుదల చేయడం జరిగింది. ఏదైతే వరద నీటి 10,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే బండివలస రిజర్వాయర్ 6 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. దీని ద్వారా 55,000 క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరుగుతుంది. అయితే దీనికి తోడు విజయనగరం జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్లో కూడా ఇప్పటికే గేట్లు ఎత్తివేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఒక 7,000 క్యూసెక్ల వరకు నీటిని కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేయడం ఉంది. అయితే అటు తోటపల్లి బ్యారేజ్ నుంచి వస్తున్న నీరు, అదేవిధంగా సువర్ణముఖి వేగావతి నుంచి మడ్డువలస రిజర్వాయర్ ద్వారా వస్తున్న నీటితో నాగావళి నీటి ఉధృతి బాగా పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే శ్రీకాకుళం జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా విజయనగరం నుంచి వస్తున్న వరద నీటితో నాగావళి నది పూర్తిగా ఎక్కువగా నీరు చేరుతుంది. అయితే గతంలో ఈ మధ్య కాలంలో ఈ సీజన్కి కొంతమేర శ్రీకాకుళం జిల్లాలో కొంతమేర తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆ నాగావళి నదిలో వరద ఉద్ధి పెరగడంతో నాగావళి నదిని చూసేందుకు కూడా శ్రీకాకుళం వాసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ నాగావళి నదికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఏదైతే పైనుంచి విడుదల చేసిన నీరు కిందకి వరద ఉద్ధి పెరగడం, బంగాళాఖాతంలో కలిసే క్రమంలో ఎక్కడైనా అనుకోని ఘటనలు జరిగితే ఆ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నాగావళి తీర ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పుడు ఎవరు కూడా అనుమతి లేకుండా లేదంటే అనవసరంగా కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో తిరగకూడదు. అదేవిధంగా మత్స్యకారులకు కానీ లేదంటే ఇసుక తీసుకురావడానికి వెళ్ళే వారికి కూడా ఎట్టి పరిస్థితులను కూడా నాగావళి నదిలోకి దిగొద్దని కూడా ఇప్పటికే అధికారుల వారికి కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నాగావళి నదిలో చూస్తున్నాం. వరద ఉధృతి ఈ రోజుకి ఉదయం నుంచి పూర్తిగా పెరిగింది. ఇంకోవైపు వంశధార నదిలో కూడా ఇదే వరద ఉధృతి కొనసాగుతుంది. గొట్ట బ్యారేజ్ దగ్గర అక్కడ కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. ఏదైతే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా నీరు, వంశధార రిజర్వాయర్లో కూడా నీరు కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కూడా గేట్లు ఎత్తివేయడంతో వంశధార నదిలో కూడా వరద నీటి భారీ ఎత్తున ప్రవహించడం జరుగుతుంది. ఇంకా నాగావళి నది కూడా ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ వరద నీటిని ఎప్పుడు కూడా ఇక్కడ శ్రీకాకుళం వాసులు చూడలేదు. గత సంవత్సరం, అంత ముందు సంవత్సరాల్లో ప్రతి తుఫాన్లకు కూడా నాగావళి అధిక సంఖ్యలో ప్రవహించినప్పటికీ ఈ ఏడాది అనావృష్టి అనే చెప్పుకోవాలి. అనావృష్టి కారణంతో కొంతమేర తక్కువ వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నీరు కొంత తక్కువగా ప్రవహించేది. అయితే ఇప్పుడు విజయనగరం జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల నాగావళికి వరద నీటి పెరగడంతో శ్రీకాకుళం వాసులు కూడా అధిక సంఖ్యలో నాగావళిని సందర్శించడానికి వస్తుంది. అయితే మరో 3 రోజుల పాటు కూడా ఇలాగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వరద ఉధృతి ఇంకా పెరుగుతుంది అని జిల్లావాసులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులు ముందుగానే అప్రమత్తం ఎప్పటికప్పుడు సమీప ప్రాంతాలను, గ్రామాలని అలర్ట్ చేయడం ద్వారా కొంతమేర ఎటువంటి అపాయం కూడా జరగకుండా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనిబాబు, ఎన్టీవీ, శ్రీకాకుళం జిల్లా. తూర్పుగోదావరి జిల్లాను ఎడతెరిపిలేని వర్షాలు అతలాకుతలం చేశాయి. రాజమండ్రిలో ఓ భవనం కూలింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. వాహనాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
కటార్ నగర్ గార్డెన్స్లోని వర్షం కారణంగా ఇక్కడ ప్రహరీ గోడ పడిపోవడం జరిగింది. ఇది బొల్లినేని హాస్పిటల్కి ఇది ఎదురుగుండగా ఉన్న ఈ ఇల్లు అవుట్లోకి ఇంటి ప్రహరీ గోడ అంతా కూడా మొత్తం కొలాప్స్ అయిపోవడం జరిగింది. అయితే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ ఈ డామేజ్ ఏర్పడినట్టుగా తెలుస్తున్నది. అయితే ప్రహరీ గోడకు సంబంధించిన ఈ గోడ అంతా కూడా ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. దీంతో ఇక్కడ కారు కూడా ధ్వంసం కావడం జరిగింది. ఈ దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ బిల్డింగ్ పైనుంచి కూడా మొత్తం 3 అంతస్తులు ఉన్న ఈ బిల్డింగ్ సంబంధించి ఈ ప్రహరీ గోడ ఈ కాంపౌండ్ వాల్కి సంబంధించి చివర ఉన్న 4 గజాల స్థలంలో కట్టిన ఈ ప్రహరీ గోడ అంతా కూడా మొత్తం కూలిపోవడం జరిగింది. ఒక్కసారిగా పడిపోవడంతో ఇక్కడ ఈ కారు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి రాజమండ్రిలో ప్రముఖమైన ఈ హాస్పిటల్కి సంబంధించి ఈ బొల్లినేని హాస్పిటల్కి ప్రతిరోజు నిత్యం వేలాది మంది రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా త్రూట్లో ప్రమాదం తప్పినట్టుగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడే పరిసరాల్లో పర్యటిస్తూ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. అయితే వీళ్ళెవరూ లేని సమయంలోనే ఒక్కసారిగా ఈ గోడ పడిపోతుందో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి వీళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీసి పారిపోవడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఇటువంటి ఈ డామేజ్లు వర్షం కారణంగా ఈ రకమైన నష్టాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ మున్సిపల్ అధికారుల మట్టికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అయితే నగరంలోని చాలా పాత భవనాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళన్నింటికి నోటీసులు ఇచ్చి వాటిని ఖాళీ చేసే పనులు చేపట్టడం జరుగుతున్నది. కానీ అయినప్పటికీ కూడా ఇంకా చాలా ఇల్లు ఇంకా ఖాళీ చేయించవలసి ఉన్నాయి. గత వర్షం వచ్చినప్పుడల్లా రాజమండ్రిలో ఏదో ప్రాంతంలోని ఏదో ఒక ప్రమాదం ఇలాగా గోడలు పడిపోవడం కానీ ఇల్లు పడిపోవడం కానీ వంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎప్పటికైనా మున్సిపల్ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మొత్తం ఈ ప్రహరీ గోడ సంబంధించి మొత్తం ఈ 20 అడుగులకు పైగా ఉన్న ఈ ప్రహరీ గోడ మొత్తం కూడా ఈ మొత్తం ఒక్కసారిగా మొత్తం కొలాప్స్ అయిపోవడం జరిగింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలోని పక్కన ఉన్న బిల్డింగ్ సంబంధించిన గోడ కూడా ఇదే విధంగా కూలిపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టారు. అయితే ఈ బిల్డింగ్ కూడా ఎంతవరకు ఇది ఉంటుంది, దీనికి ఎటువంటి ప్రమాదం ఉండదనేది ఇంకా అధికారులు చెప్పడం భరిస్తున్నది. అయితే ఇప్పుడు వరకు కూడా చూసినట్లయితే అధికారులు కానీ ఎవరు కూడా స్పందించిన దాకా లేదు. ఇంటి యజమానులు కూడా ఎవరో లేకపోవడంతో ఇవన్నీ కూడా గోడ పడిపోయిన గోడను మట్టికి అలాగే వదిలివేయడం జరిగింది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది.